నేను ఎరపతినేని శ్రీనివాసరావు గారిని అడుగుతున్నా, మీరు ప్రకటించిన మేనిఫెస్టో ఒక హాస్పిటల్ గురించి కానీ, ఒక కాలేజ్ గురించి కానీ, ఒక తాగునీటి పథకం కానీ, ఒక ఇళ్ళు కట్టే పథకం కానీ ఏదన్నా ఉందా? గ్యాస్ కొట్టడం తప్పితే. ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట 5 సంవత్సరాల్లో, అది కూడా సంవత్సరానికి ఒకటి కాదు, 5 సంవత్సరాలలో నెలకి 15 రూపాయలు లబ్ధి చేకూరే ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట. దానివల్ల ఏంటి లాభం? పైగా అబద్ధాలు. గురజాలం జిల్లా కేంద్రానికి కృషి చేస్తారంట. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎందుకు ప్రకటించలా? ఇప్పుడు పోయిన తర్వాత ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీరు ఇన్నేళ్లు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జిల్లా అన్నా నెలకొల్పాడా? ఒక్క జిల్లా. పుట్టికెగరలు లేనోడు సాగుతున్నట్టు స్వర్గానికి వెళ్ళాడంట. జీవితంలో ఒక జిల్లా చేయలేనోడు కొత్తగా జిల్లాలు చేస్తా అంట. ఎందుకు మాయమాటలు? ఎట్టన్నా గెలవాలి, మాయమాటలు చెప్పాలి. మీ జీవితంలో ఏమీ చేయలేదు. ఈరోజు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఫ్రీగా ఇస్తాం. పాలనా సౌలభ్యం తెచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ, సచివాలయం వాలంటీర్. ఈరోజు మీరు అది తీసేస్తామంటున్నారు. అసలు దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి. అలాగే సంక్షేమం, హాయిగా ప్రతి ఇంటికి టెన్షన్గా డబ్బులు వెళ్తున్నాయి. ఇలా ప్రతి విషయంలో కూడా సమర్థవంతంగా గురజాల నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాం. ఈరోజు మేము ప్రకటించిన అన్నీ కూడా దాదాపు ఇవన్నీ కూడా చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి, పనులు జరుగుతున్నాయి. కాకపోతే అవన్నీ పూర్తి చేయగలగాలి. పూర్తి చేయగలిగితే నిధులు కూడా సేకరించాం. వీటికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, జాతీయ రహదారులు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, తప్పకుండా ఇవన్నీ మనం పూర్తి చేయగలిగితే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా గురజాల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియచేస్తున్నాం. ఏది ఏమైనా జనం చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఎరపతినేని శ్రీనివాసరావు గారి మాటలు నమ్మే ధోరణిలో లేరు. గతంలో చేయలేదు కాబట్టి, ఈరోజు మేము 5 ఏళ్లలో చేసి చూపెట్టాం కాబట్టి ఇదిగో ఇది చేశాం, రేపు ఇది చేస్తాం. గతంలో నేను మేనిఫెస్టో ప్రకటించిన నవరత్నాల్లో దాదాపు అన్నీ కూడా మొదలైనవి, కొన్ని పూర్తయినాయి. ఉదాహరణకి దాచేపల్లి గురజాల మున్సిపాలిటీ చేస్తామన్నాం, చేసాం. మెడికల్ కాలేజ్ తెస్తామన్నాం, తెచ్చాం. తాగునీటి పథకాలు చేపడతామన్నాం, ఈరోజు మీరు చూస్తున్నారు. తంగెడ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్స్ దాదాపు టెక్నికల్ శాంక్షన్స్ అయినాయి, ఇంకా కేవలం డబ్బులు శాంక్షన్ చేయించాలి. ఇలా ప్రతి విషయంలో మాట నిలబెట్టుకుంటున్నాం. బైపాస్ పూర్తి చేస్తామన్నాం, బైపాస్ ట్రాఫిక్ వదిలాం. జానపాడు బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం. ఇలా అన్న నవరత్నాల్లో 90% హామీలు నిలబెట్టుకున్నాం, మిగతాయి కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా మరోసారి గురజాల నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ ప్రాంత పల్నాడు ప్రజలు గెలిపించబోతున్నారని తెలియజేస్తారు.